సుమారుగా 650 ఎకరాల విస్తీర్ణంలో ఒక విశ్వవిద్యాలయం. అందులో అందమైన కళాశాల భవనాలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లగా వీస్తున్న గాలి. ప్రధాన ద్వారం నుండి పచ్చని ఆకుపచ్చని చుడిదార్ ధరించిన ప్రథమ సంవత్సరం చదువుతున్న ప్రతిభ అనే అమ్మాయి వస్తూ ఉంటుంది. అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే చూడాలని బయటికి వెళ్తుంటాడు ద్వితీయ సంవత్సరం చదువుతున్న దిలీప్ అనే అబ్బాయి. ఆమెను చూడగానే అక్కడే ఆగిపోతాడు. ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురైన అతని మదిలో చక్కని సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఏదో మంత్రం వేసి ఒక శక్తి గట్టిగా లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. కళ్ళెదుటే కళ్ళు మొత్తం తెరిచి చూస్తున్నా సరిపోనంత అద్భుతమైన దృశ్యం కనిపిస్తూ ఉంటే, సినిమాను మించిన సినిమా ఆమెలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సినిమాకు వెళ్లకుండా వెనుదిరిగాడు. ఆమె వెంటే వెళ్ళసాగాడు. అప్పుడు అతనిలో ఆమెను గురించిన భావుకత ఇలా బయటికి వచ్చింది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది నిన్ను, నిన్ను చూడడం అస్సలు ఆపనంటుంది నా కన్ను. నువ్వు ఎదురైతే గిలిగింతలు పెడుతుంది నా వెన్ను, నువ్వే నేను ఇష్టంగా తినాలనుకునే బన్ను. ఎంత తాగినా ఎక్కట్లేదు బీర్ల టిన్ను, నీ దర్శనమే నాకు మత్తెక్కించే జిన్ను. నా గుండెలో గుచ్చింది నీ చూపు అనే పిన్ను, దానికి పరిహారంగా నువ్వు చెల్లించాలి నాకు ముద్దుల పన్ను. నిన్ను కాకుండా ఎవరినైనా చూస్తే నన్ను తన్ను, ఎవ్వడు అడ్డు వచ్చినా సరే నిన్ను కాపాడేంత ఉంది నాలో దన్ను. ఆకాశం తలకిందులైనా సరే నేను మాత్రం వీడను నిన్ను, ఈ లోకంలో నాకు అందరికంటే నువ్వే మిన్ను. నీ వెంటే నేను నన్ను కలిపేసుకునేదాకా మన్ను, నీకోసం ఎప్పుడూ ఏదో ఒక మంచి వాక్యం రాస్తూనే ఉంటుంది నా పెన్ను. నీ మీద పూల వర్షం కురిపించాలని సిద్ధంగా ఉంది నా ఆశల గన్ను, నీకోసం కొన్న బహుమతులన్నీ అయ్యాయి ఒక టన్ను. నా సరసన చేరడానికి నువ్వు సై అన్నావంటే నేను కొట్టినట్టే 100వ రన్ను. ఇంకా ఆలస్యం ఎందుకే నా ముద్దుల చిన్ను, బరువు తగ్గించుకో నాకు ఇచ్చేసి నీ సోయగాల జున్ను. ఇలా దిలీప్ ప్రతిభకు తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తాడు. ప్రేమ పరీక్షలో దిలీప్ సఫలమైన విఫలమైన, చదువు పరీక్షలో దిలీప్ ప్రతిభ ఇద్దరు చక్కని ప్రతిభ కనబరిచి మంచి కొలువు సాధించి వాళ్ళ తల్లిదండ్రుల కలల్ని సాకారం చేస్తారని ఆశిద్దాం.